సో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నాకు ఒక లెటర్ పంపిరని చెప్తా ఉన్నారు, నాకు ముట్టలేదు ఇంకా. సరే వచ్చిందని అనుకుందాం. షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఇక్కడ పార్టీ పదవులను అనుభవించి పార్టీని తిట్టుకుంటూ పార్టీలో ఉన్న నాయకులను తిట్టుకునేటువంటి వ్యక్తులకి షోకాజ్ నోటీస్ లేవు, ఎందుకంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ కదా. మా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు తారుమారు జరిగినాయి అని ఒక వర్గ ప్రయోజనాల కోసం నేను ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా నేను మాట్లాడితే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సరే కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇస్తానా, ఏం చేస్తానా, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. కానీ ఒకటై చెప్తా ఉన్నా, ఈ తాటాకు సప్పులకు తీన్మార్మలన్న భయపడేటోడు కాదు. అర్థమైందా? మీరు ఆ క్రమశిక్షణ కమిటీ మీ దగ్గర పెట్టుకున్నప్పుడే, మీ వర్గాల దగ్గర పెట్టుకున్నప్పుడే మా వర్గాలకు ఏందో అర్థమైంది. ఒకటైతే గుర్తుపెట్టుకోరి, వీటితోటి అవిటితోటి బీసీల వాయిస్ నడుస్తాం, బీసీ ఉద్యమాలు లేకుండా చేస్తామనేటువంటి ఏవైతే మీ ఊహాగానాలు ఉన్నాయో అవి పటాపంచలు చేసుకోరి. ఎందుకంటే ఇక్కడ తీన్మార్మలన్న ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% పైచిలుకున్నటువంటి బీసీల హక్కులు మాకు ఇంపార్టెంట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనలేదు అన్న ఎవరిని, ఈయనని ఏది రేవంత్ రెడ్డి గారిని పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్న నోటుకోటు కేసులో దొరికిందని చెప్పి రాజగోపాల్ రెడ్డి తిట్టే, ఈయన తిట్టే, ఆయన తిట్టే, ఎవరికి షోకాజ్ నోటీసులు? తీన్మార్మలన్నకు షోకాజ్ నోటీసులా? తీన్మార్మలన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఇవ్వడము. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారు ఓకే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని మేము విశ్వసిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలం ఆయనకు వాస్తవాలు ఇంకా చేరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాస్తవాలు చేరే రోజు చేరిన తర్వాత అప్పుడు మీ పరిస్థితి ఎట్లుండో చూడండి. కానీ ఒకటై చెప్తా ఉన్నా, బీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలతోని కానీ ఆ బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి తీన్మార్మలన్నతోని కానీ ఎందుకు పెట్టుకున్నాం రాని 2 కాళ్ళ సందున తలకాయ పెట్టి ఏడ్చేటువంటి రోజు పక్కా వస్తుంది, రాసి పెట్టుకోండి.